ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షురాలుగా చేపడుతున్నాను అని షర్మిల గారు చెప్తున్నారు కదా. షర్మిల గారు ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చిందో కూడా తనకు కూడా అర్థం కాని స్థితిలో ఉంది. ఎందుకంటే తను తెలంగాణలో ఒక పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి తెలంగాణలో తన వెంట తిరిగినటువంటి ప్రజానికానికి అన్యాయం చేసి ఈ రోజున ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి అన్నకి వ్యతిరేకంగా నిలబడుతుందో అది ఎవరికి అర్థం కాని పరిస్థితి. తల్లి విజయమ్మ తన కొడుకు వెంట నేనున్నానంటూ రేపు పాదయాత్రకు సైతం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. తనకి లబ్ధి పొందడం కోసం తనకి నాకు అన్యాయం చేశాడు ఏంటి, నేను ఎంతో తనకి సహాయంగా నేను పాదయాత్ర చేసినా కానీ నాకు ఏ పదవులు రాలేదు, ఏ ఫ్యాక్టరీలకి నాకు సంతకాలు పెట్టలేదు, నా భర్త అనిల్ పక్కన నిలబడలేదు అనే స్వార్థపు పూరితమైనటువంటి ఆలోచన, కేవలం అటువంటి ఆలోచనకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలని బలి తీసుకుంటుంది. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలు కానీ ప్రతిదీ కూడా ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చినటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న. అంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటలేదు, ఆయన ఆరాటం అంతా డబ్బులు దోచుకోవడానికి అని షర్మిల గారు చెప్తున్నారు కదా. డబ్బులు దాచుకున్నాడు అని చెప్పని అంటానికి ఆమె దగ్గర రుజువు ఏముంది? రాష్ట్రం కూడా మన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని హర్షిస్తున్నారు. పథకాలను కానీ అమ్మఒడి కానీ బిడ్డలకి ఏ రకంగా భవిష్యత్తుకు బాట వేయాలనేది జగన్మోహన్ రెడ్డికి చూసి తెలుసుకోవాలనే నినాదం అంతా కూడా మన రాష్ట్రం హర్షిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ మాట అనేది అబద్ధం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మేము కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప వ్యక్తి రావాలి కానీ ఇంకా ఎవరి వల్ల కాదు కూడా. ఏ టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, ఇంకా ప్రజాశక్తి వచ్చినా, ఎటువంటి ఏ పార్టీ వచ్చినా కూడా అది జగనన్నకి ఏది కూడా సాటి రాదు. ప్రజల పక్షాన జగనన్న ఉన్నాడు. ప్రజలు, దేవుడు జగనన్నకి అన్ని విధాలా కూడా ఆశీర్వదిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఖచ్చితంగా ప్రజలు లేరు, కేవలం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు, లేకుంటే నాయకులు మాత్రమే ఉన్నారు, పేద ప్రజలంతా టీడీపీ జనసేన వైపు ఉన్నారని చెప్తున్నారు. ఏ విధంగా ఉంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అంతకంటే ఎక్కువ ఇస్తాం, అందరికీ ఇస్తామంటున్నారు కదా. 14 ఏళ్లు రాజకీయం చేసి ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యేగా కూడా 2 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవాలని మన పవర్ స్టారు ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అనుకుంటున్నాడు. 14 సంవత్సరాలు పోటీ చేసి జనాల పక్షాన్ని నిలబడకుండా తన సొంత లబ్ధి పొంది ఎన్నో వేల కోట్లు ఎంతో మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలా వస్తాడని ప్రజలు ఆశిస్తున్నారు. అది అంతా కూడా అబద్ధం కూడా. అంటే ఈయన కూడా పేద ప్రజలకు ఏం చేయలేదు, కేవలం అరకొర సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, అభివృద్ధి అంటే అసలు కంటి చూపు మేరలో కనపడట్లేదు అంటున్నారు కదా. 99% తను పాదయాత్ర చేసిన ప్రతి చోటకు వెళ్ళి ఒక్కొక్క పాదయాత్రలో పుట్టుకొచ్చినటువంటి అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా 99% అందరికి ప్రజలకి లబ్ధి చేకూర్చారు. ఏ విధంగా కూడా వాళ్ళు తల కిందలు చేసినా కూడా ఏ పార్టీ కూడా రాదు. రానున్న రోజుల్లో జగనన్న 170/170కి మొత్తం కూడా టోటల్ కొట్టి మళ్ళీగా కూడా జగనన్నే వస్తాడు.